ఎర్లియర్‌గా నిన్న మనకి పేజ్ లేఅవుట్స్ వర్క్ అవ్వలేదు. సో, ఏంటి రీజన్ అంటే విజువల్ ఫోర్స్ పేజెస్ కొన్ని ఎనేబుల్ కాలేదు. కొన్ని సపోర్ట్ చేయలేదు అని ఏదో రీజన్ చూపించింది సిస్టమ్. సో, అందుకోసమని నేనేం చేశానంటే, ఈ ఏదైతే ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ న్యూ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ యూనివర్సిటీస్ అని ఇచ్చాను. సో, నేను లైట్నింగ్‌లోకి వెళ్తున్నా. లైట్నింగ్‌లో న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫీల్డ్స్ కొన్ని క్రియేట్ చేశాను. సో, ఇక్కడ చూడండి స్టూడెంట్ యూనివర్సిటీ నేమ్ అని ఇచ్చాను. సో, మై యూనివర్సిటీ అని జస్ట్ రికార్డ్ ఇస్తున్నాను. అడ్మిషన్ డేట్ జస్ట్ ఈరోజు డేట్ ఇస్తున్నా. స్టూడెంట్ ఈమెయిల్ 1, 2, 3 జస్ట్ రా డేటా ఇస్తున్నా. ఇండియా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఇది ది స్టూడెంట్ సో ఇక్కడ నేను టైప్ కొడుతూ ఉన్నా కానీ పడట్లేదు చూసారా. ది స్టూడెంట్ ఎర్లియర్ కంప్లీటెడ్ అని మాత్రమే ఉంది. ఎందుకు అంటే మనం ఈ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్లో టెక్స్ట్ 30 ఫీల్డ్స్ మాత్రమే, ఐ మీన్ 30 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాము. టెక్స్ట్ టైప్ ఫీల్డ్ ఈ దీని డేటా టైప్ ఏంటంటే టెక్స్ట్ అంటారు. ఇక్కడ టాప్లో మీకు చూపిస్తుంది. సో ఈ టెక్స్ట్ టైప్లో మనం 30 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాము. సో ఓవరాల్గా ఇక్కడ అరౌండ్ 30 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ ఇక్కడ తీసుకోదు. ఇది ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఎడిట్, 60 క్యారెక్టర్స్ ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ 60 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ కాబట్టి మనం రీఫ్రెష్ చేస్తేనే నెక్స్ట్ ఇది రికార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. సేవ్ చేస్తున్నాను. మనకి ఒక రికార్డ్ ఇలా సేవ్ అయింది. సో నేనేమంటున్నా అంటే నాకు ఇలా కాకుండా ఇందులో కొన్ని ఫీల్డ్స్ సపరేట్గా రావాలి. సపరేట్గా రావాలి అంటే నేను మళ్ళీ స్టూడెంట్ చూజ్ చేసుకొని న్యూ టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూశారు కదా స్టూడెంట్ యూనివర్సిటీ నేమ్, అడ్మిషన్ డేటు, ఈమెయిల్, కంట్రీ, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అనేది నాకు ఇంకొక సపరేట్ ఈ పేజ్లోనే రెండు బ్రాంచెస్గా అంటే ఒక బ్రాంచ్ ఇది రావాలి, ఇంకొక బ్రాంచ్లో బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ రావాలి. సో ఇది ఒక మనకి పేజ్ లేఅవుట్. మీరు ఎప్పుడైతే న్యూ స్టూడెంట్ యూనివర్సిటీ అనేది టిక్ చేస్తారు, స్టూడెంట్ యూనివర్సిటీ అనే ఒక కొత్త రికార్డ్ ఏం చేస్తుందంటే డేటాని సిస్టంలో స్టోర్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు న్యూ పైన టిక్ చేశాను. టిక్ చేసినప్పుడు నాకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్ అనేది నేను డిఫరెంట్గా కావాలనుకుంటున్నాను. డిఫరెంట్ అంటే సపోజ్ ఇదే పేజ్లో నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ అని ఒకే దాంట్లో కాకుండా ఇది 2, 3 పేజెస్గా అంటే సబ్ పేజెస్గా రావాలి అనుకుంటున్నా. అలా సబ్ పేజెస్గా రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి పేజ్ లేఅవుట్స్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పేజ్ లేఅవుట్లో మనం న్యూ అనే ఆప్షన్ ఆల్రెడీ ఒకటి డిఫాల్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. దాని నుంచి రిమైనింగ్ మనం క్లోన్ చేసుకోవచ్చు. నేను న్యూ అని ఒకటి తీసుకుంటున్నాను. న్యూ తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే మీకు సింగిల్గా ఉంటుందో దాని నుంచి రెండోది తీసుకోవాలి. ఈ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ ఏదైతే బేసిక్గా ఉందో దాని నుంచే మనం క్లోన్ చేస్తాము. సేవ్. సో ఇప్పుడు అబ్రాడ్ స్టూడెంట్ అనే దాంట్లో నాకు పేజ్ లేఅవుట్ అనేది నేను ఏం చేస్తున్నాను ఇలా కాకుండా ఓకే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని జస్ట్ ఇలా హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ది ఏమని ఇచ్చాము ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాం. సెకండ్ సెక్షన్ ఇంకొక కొత్తగా అంటే మన పేజ్లో 2, 3 బ్రాంచెస్గా ఐ మీన్ 2, 3 సెక్షన్స్గా రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ సెక్షన్ అని టాప్లో ఒకటి ఉంది. ఆ సెక్షన్ మీద హోల్డ్ చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఆ సెక్షన్ నేమ్ అడుగుతుంది.
ఇక్కడ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాను. స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఒక సెక్షన్. ఈ సెక్షన్ నేమ్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత కాలమ్స్ ఇలా కావాలా, ఇలా 2 కాలమ్సా, లెఫ్ట్ కాలమా, ఇలా లేఅవుట్ అనేది మన చాయిస్. ఓకే సో ఇక్కడ ఏమైంది, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఒక కాలం ఏర్పడింది. సో దీన్ని నేను ఇలా కిందకి డ్రాగ్ చేశాను. స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ పెడుతున్నా. ఏం లేదండి, నేను ఇక్కడ ఒక సెక్షన్ అని ఉంది, ఒక సెక్షన్ ఇలా ఇక్కడ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసేసాను. ఇక్కడ వదిలేస్తే ఆ సెక్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ సెక్షన్ నేమ్ అనేసి ఇం- ఇంకొక సెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఆ సెక్షన్ నేమ్ ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నా. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. కాంటాక్ట్ డీటెయిల్స్లో నేను మొబైల్ నెంబర్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్ కింద పెట్టేస్తున్నా. సో ఇప్పుడు ఓవరాల్గా మనం 3 సెక్షన్స్, నేను ముందు క్విక్ సేవ్ చేస్తున్నాను. తర్వాత ప్రివ్యూ యాజ్ అంటే ఇక్కడ టాప్లోనే మీకు ఒకసారి చూడండి, టాప్ సైడ్లో ప్రివ్యూ యాజ్, మీరు ప్రివ్యూ చూడాలనుకుంటున్న ఎవరుగా, నేను సిస్టమ్ అడ్మిన్గా ప్రివ్యూ యాజ్. ఓకే, సపోజ్ సేల్స్ రేప్ ఇండియాగా చూస్తే మనకు పేజ్ ఎలా వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుందండి. మీరు స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తారు, అడ్మిషన్ డేట్ ఎంటర్ చేస్తారు, స్టూడెంట్ ఈమెయిల్, కంట్రీ అండ్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక శాంపిల్ టెక్స్ట్ వస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఇట్లా 3 పేజెస్గా వస్తాయి. 3 పేజెస్గా అంటే ఇక్కడ న్యూ టిక్ చేశాను. ఇక్కడ చూడండి నేనేం చేశాను, ఒక్క సింగిల్ పేజ్లో వచ్చే వీటన్నిటిని 3 బ్రాంచెస్గా, లైక్ స్టూడెంట్ యూనివర్సిటీ నేము అంటే ఇదొక బ్రాంచి, ఇదొక బ్రాంచి, ఇదొక బ్రాంచ్గా ఒకే పేజ్లో ఉన్న వాటిని నేను డిఫరెంట్ వింగ్స్గా లేదా డిఫరెంట్ పార్ట్స్గా కన్వర్ట్ చేసుకున్నా. సో ఇదే మనము సిస్టమ్ అడ్మిన్ కూడా యాజ్ యూజువల్ ఇదే కనిపిస్తుంది నాకు. సేల్స్ రేప్కి ఏదైతే కనిపిస్తుందో సేల్స్ రేప్ ఇండియాకి ఇదే లేఅవుట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. అదే మళ్ళీ సిస్టమ్ అడ్మిన్ కూడా సేమ్ కనిపిస్తుంది, చూసారా? సో నాకు ఇద్దరికి ఒకలా కనిపించకూడదు, మారాలి అన్నప్పుడు ఇద్దరికి డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మళ్ళా నేను ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మనం ఏం చేసాము, 3 పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసాం. 3 పేజ్ లేఅవుట్స్లో ఇండియన్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ చూస్తున్నాను. ఇండియన్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ ఇలా ఉంది. ఓకే, ఈ పేజ్ లేఅవుట్ అండి ఇండియన్ స్టూడెంట్లో. అలాగే పేజ్ లేఅవుట్లో అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ ఇలా ఉంది. సో నేను పక్క పక్కన ఓపెన్ చేసి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది మీరు ఇక్కడ టాప్లో నేమ్ ఉంటుంది చూడండి, అబ్రాడ్ స్టూడెంట్ అని. ఇక్కడ అబ్రాడ్ స్టూడెంట్ అనే స్టూడెంట్ లేఅవుట్ ఇలా ఉంటుంది. సో ఇతనికి 1 2 3, ఇక్కడ 3 అనే లిమిట్ ఏం లేదండి, మీరు నో ప్రాబ్లం ఇంకా ఎక్స్ట్రా సెక్షన్స్ తీసుకొని ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క పేజ్లో కూడా పేస్ట్ చేయొచ్చు. లేదు స్టూడెంట్ ఈమెయిల్ ఐడిలా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఈ కంట్రీ టెక్స్ట్ అనేది శాంపిల్ టెక్స్ట్ కాబట్టి నేను ఇక్కడ ఇవ్వచ్చు. ఇది మన చాయిస్ అండి, నో ప్రాబ్లం. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా అడ్జస్ట్ చేస్తాం. జస్ట్ ఈ ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఇది అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్. సో నేను మళ్ళీ ఇక్కడ అబ్రాడ్ స్టూడెంట్ కాకుండా నార్మల్ స్టాండర్డ్ లేఅవుట్ తీసుకుంటున్నాను. అంటే ఏదైతే డిఫాల్ట్ ఒక లేఅవుట్ ఉందో డిఫాల్ట్ లేఅవుట్ చూడండి, ఇవి మొత్తం మీకు ఉన్నాయి. డిఫాల్ట్ లేఅవుట్లో మొత్తం ఇలా ఉన్నాయి. ఓకే, సో నేను అబ్రాడ్ స్టూడెంట్ తీసుకుంటున్నాను. అబ్రాడ్ స్టూడెంట్ అనే లేఅవుట్లో ఇలా ఉన్నాయి. జస్ట్ స్టూడెంట్ నేమ్ ఉంది, తర్వాత అడ్మిషన్ డేటు, నెక్స్ట్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అనే దాంట్లో ఇక్కడ ఉంది, కాంటాక్ట్ డీటెయిల్స్ అనే దాంట్లో ఇక్కడ. సో ఈవెన్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడే పెట్టాలనుకుంటున్నా. అంటే కాంటాక్ట్ డీటెయిల్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఒకవేళ కింద ఇంకొక కాలం వేసి అడ్రస్ అని పెడుతున్నాను. అడ్రస్లో రిమైనింగ్ మళ్ళా రకరకాల ఫీల్డ్స్. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక పేజ్ లేఅవుట్ మనకి కన్వీనియంట్గా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, క్విక్ సేవ్ కొట్టేశాను, సేవ్ అయిపోయింది. ఇక్కడ దీన్ని నేను ఏదైతే బేసిక్ డిఫాల్ట్ సెక్షన్ ఉందో ఈ డిఫాల్ట్ సెక్షన్ ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఇలానే ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అబ్రాడ్ స్టూడెంట్కి వచ్చాను. ప్రివ్యూ యాజ్
ప్రివ్యూ చూస్తున్నాను నేను జస్ట్. సిస్టమ్ అడ్మిన్. సో అంటే నాకు పేజ్ లేఅవుట్ ఇలానే రావాలి. నేను ఈ స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి, అడ్మిషన్ డేట్ ఇవ్వాలా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రావాలి, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, స్టూడెంట్ ఈమెయిల్ రావాలి. సో ఇది నా టార్గెట్. ఇలా. సో ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ నాకు ఈ పేజ్ లేఅవుట్ కనిపించాలి, కానీ రెప్స్కు మాత్రం వాళ్ళకి కావాల్సిన పేజ్ లేఅవుట్ ఇదే పేజ్ లేఅవుట్ కనిపించాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాం ఈ రిక్వైర్మెంట్. ఓకే. సో ఇక్కడ ఒక వే వచ్చేసి డైరెక్ట్గా ఏముంటుందంటే పేజ్ లేఅవుట్ పైన టిక్ చేస్తే మీకు రైట్ సైడ్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ న్యూ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్, పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ పైన టిక్ చేస్తే, టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రెజెంట్ మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్ ఉన్నాయి, ఇక్కడ ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయండి. మనం ప్రొఫైల్ లెవెల్లోనే అసైన్ చేస్తాము. సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్కి ఇండియన్ అనే పేజ్ లేఅవుట్ ఇచ్చున్నాము. సో ఇక్కడ మనకి ఎన్ని పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి, మళ్ళీ వెళ్తున్నాను. 3 పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. 3 పేజ్ లేఅవుట్స్లో నేను ఇండియన్ ఇచ్చున్నా, నాకు ఇప్పుడు ఇండియన్ కాదు అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ కావాలి. సో మరొకసారి సైడ్ ఉన్న ట్యాబ్కి వెళ్తున్నా, ఎడిట్ అసైన్మెంట్స్. 1 సెకండ్ ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ తీసుకుంటున్నాను, సిస్టమ్ అడ్మిన్ అనేది సెలెక్ట్ చేశాను, మరొకసారి మళ్ళీ అబ్రాడ్ స్టూడెంట్. ఓకే. సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్కి నేను అబ్రాడ్ స్టూడెంట్ అనే ప్రొఫైల్ సెలెక్ట్ చేశా, సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇది మన సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైలు. న్యూ టిక్ చేశాను, న్యూ టిక్ చేసి సేమ్ ఇలానే వస్తుంది. సో దీన్ని అలా పక్కన వదిలేసేయండి. స్విచ్ టు క్లాసిక్. లైట్నింగ్ అంటే మరి నిద్రపోతా పనిచేస్తుందండి రాను రాను. సో ఇప్పుడు నేను న్యూ టిక్ చేస్తున్నా. న్యూ టిక్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళా సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్కి అబ్రాడ్ స్టూడెంట్ అనే లేఅవుట్ అసైన్ చేసింది. ఇక్కడ చూడండి టాప్లో పేజ్ లేఅవుట్ అని ఉంటుంది, అబ్రాడ్ స్టూడెంట్. అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఇక్కడే చూడండి. మీకు ఇది అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ ఇలా రావాలా. ఏది స్టూడెంట్ నేమ్ ఒక సెక్షన్లో, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఒక సెక్షన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇలా 3 సెక్షన్లు వస్తేనే మనం చేసింది కరెక్ట్. సో నేను న్యూ టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి స్టూడెంట్ నేమ్ ఒక సెక్షను, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఒక సెక్షను, కాంటాక్ట్ డీటెయిల్స్ ఒక సెక్షన్. సేమ్ మరలా నేను ఒక్కసారి పేజ్ లేఅవుట్కి వెళ్తున్నాను అండి. ఓకే. అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్కి చూడండి, అబ్రాడ్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్ 3 సెక్షన్స్ ఉన్నాయి. మనకి కూడా చూడండి ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇలా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇది అడ్మిన్కి కనిపించే వ్యూ. సో మరి నాకు రెప్కి ఏ ప్రొఫైల్ ఇచ్చాను, రెప్కి ఎలా కనిపిస్తుంది అంటే మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ ట్యాబ్కి వెళ్తున్నాను. మనం ప్రొఫైల్ ఇచ్చింది సేల్స్ రెప్ ఇండియా అనే ప్రొఫైల్ అండి. సేల్స్ రెప్ ఇండియా అనే ప్రొఫైల్కి స్టూడెంట్ యూనివర్సిటీ లేఅవుట్ అని ఇచ్చున్నాం. సో మనం ఒక్కసారి సేల్స్ రెప్ని లాగిన్ అవుతాను ఇంకొక బ్రౌజర్లో. సో మీరు కూడా ఇలాగా దీన్ని ఏమంటారంటే ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుందండి ఎక్కడ ఇది మనం అంటే డిఫరెన్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇది నేను బేసిక్గా సింపుల్గా చెప్తున్నాను, బట్ రియల్ టైంలో మీరు చేసేటప్పుడు ఇంత చెప్పినంత తేలిగ్గా అయితే ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ని ఒక 10 ఫీల్డ్స్లో ట్రై చేస్తున్నాము. ఓకే. సో 1 సెకండ్. కొత్త ఫీల్డ్ ఈ పేజీకి యాడ్ అవ్వలేదు, మళ్ళా దీన్ని 1 సెకండ్. ఇక్కడ నాకు సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి మీకు, ఇక్కడ నాకు ఈ ట్యాబ్ యాడ్ అవ్వట్లేదు. సో నేను కొత్తగా ఇప్పుడు ఈ ట్యాబ్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలి.
నాకు ఇక్కడ ఈ ట్యాబ్ కనిపించట్లేదండి. సో ఇప్పుడు ఈ ట్యాబ్ని ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ ట్యాబ్స్ ఆల్రెడీ నాకు అడ్మిన్లో ఇక్కడ కనిపిస్తుంది. మరలా ఇప్పుడు అడ్మిన్లో చూడండి, స్టూడెంట్ యూనివర్సిటీస్ అనేది నాకు అడ్మిన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నాకు అడ్మిన్, ఇది నేను అడ్మిన్ లాగిన్లో నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ సేల్స్ రెప్ లాగిన్లో నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఏం ఆప్షన్ అయ్యి ఉండొచ్చు అండి? ట్యాబ్ ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంది. పర్మిషన్ మిస్ అయ్యిందండి. ఆ ప్రొఫైల్కి ఎక్కడో ప్రొఫైల్ మిస్ అయింది. సో నేనేం చేస్తున్నాను, సేల్స్ రేప్ ఇక్కడ ఆల్మోస్ట్ మీరు కాసేపు ఆలోచిస్తే తెలుస్తుందండి. మీరు వినే వాళ్ళందరికీ ఒక 5 మినిట్స్ ఆలోచించారనుకోండి, మీకు అర్థమైపోతుంది. కానీ మనం ఎంత త్వరగా చెప్పగలిగామో సేమ్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ఎంత త్వరగా మీరు చెప్పేశారనుకోండి, అదే ఇంక ఎక్స్పీరియన్స్. బట్ సొల్యూషన్ తెలుస్తుంది. కొంత మీకు అవగాహన ఉంటే ఆటోమేటిక్గా ఒక 5-10 మినిట్స్ కానీ మీరు చెప్పేయగలరు. ఓ ఇది ప్రాబ్లము, ఇది ప్రాబ్లమ్ అని. స్టూడెంట్ యూనివర్సిటీస్ ఇక్కడ చూసారా, ఏమని ఉందండి? నో యాక్సెస్ అని ఉంది. ఏ ప్రొఫైల్కి? సేల్స్ రేప్ ఇండియా అనే ప్రొఫైల్కి నో యాక్సెస్ ఉంది. సో నో యాక్సెస్ ఉంది కాబట్టి మీకు అక్కడ కనిపించట్లేదు. మీరు ఆల్రెడీ ట్యాబ్ క్రియేట్ చేసి ఉంటారు, ఎవ్రీథింగ్. కానీ మనం ఏవైతే రెప్గా లాగిన్ అయ్యామో ఆ రెప్కి అక్కడ యాక్సెస్ ఉందా లేదా అసలు చూడండి. ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఓకే, ఏ పర్మిషన్స్ లేవు. రీడ్, ఎడిట్, క్రియేట్ ఏం, అట్లీస్ట్ బేసిక్ పర్మిషన్, రీడ్ పర్మిషన్ ఉండాలండి. ట్యాబ్ సెట్టింగ్స్ డిఫాల్ట్ ఆనే ఉంది. ఆన్ ఉన్నప్పటికి కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఆబ్జెక్ట్ లెవెల్లో మినిమం రీడ్ యాక్సెస్ ఉండాలి. మినిమం రీడ్ యాక్సెస్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను రీడ్ యాక్సెస్ ఎనేబుల్ చేశాను. ట్యాబ్ డిఫాల్ట్ ఆన్ ఆఫ్ ట్యాబ్ హిడిన్ కనపడకూడదు ఇట్లా. ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ యాక్సెస్ ఇచ్చాను, క్రియేట్ యాక్సెస్ కూడా ఇచ్చాను, సేవ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను, వచ్చేసింది. సో ప్రొఫైల్ అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను స్టూడెంట్లో న్యూ టిక్ చేశానండి. న్యూ లేఅవుట్ ఇలా వస్తుంది స్టూడెంట్కి. ఓకే, ఈవెన్ దీన్ని మీరు క్లాసిక్లో స్విచ్ చేసి, అంటే ఒకవేళ ఏమన్నా సెట్టింగ్స్ అప్లై కాలేదని క్లాసిక్లోకి స్విచ్ చేసి క్లాసిక్లో ట్రై చేసిన, ఓకే, స్టూడెంట్ యూనివర్సిటీస్ న్యూ టిక్ చేశాను. చూసారా, ఇక్కడ న్యూ టిక్ చేసినా మీకు ఒకే లేఅవుట్ ఉంది. వేరే నేను అడ్మిన్లోకి వెళ్తున్నాను. అడ్మిన్లో లేఅవుట్ చూడండి, అడ్మిన్ లేఅవుట్ ఎలా ఉంది, అలాగే రెప్ లేఅవుట్ ఎలా ఉంది. సో ఈ రెండు లేఅవుట్స్ నేను జస్ట్ దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, చూడండి. ఇది న్యూ స్టూడెంట్ రికార్డే, న్యూ స్టూడెంట్ రికార్డే. మనం ఏం చేస్తున్నాం, పేజ్ లేఅవుట్ అనేది డిఫరెంట్ మెయింటైన్ చేస్తున్నాము. రెప్కి ఎలా కనిపించాలి, అడ్మిన్కి ఎలా కనిపించాలి. దాంతోపాటు నాకు కొన్ని సెక్షన్స్ కూడా రెప్ కనిపించకూడదు, ఆపేయాలి అంటే సేమ్ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏవైతే పేజ్ లేఅవుట్ ఉందో ఈ పేజ్ లేఅవుట్లో ఈ సెక్షన్స్, సపోజ్ మనము ఏవైతే ఇండియన్ స్టూడెంట్ ఉంది, ఇండియన్ స్టూడెంట్లో నార్మల్ ప్రెజెంట్ మనకి ఇక్కడ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ ఈ స్పానర్ పైన, దానిపైన టిక్ చేసాం అనుకోండి. ఓకే, డీటెయిల్ పేజ్, ఎడిట్ పేజ్, 1 సెకండ్, సెక్షన్ ప్రాపర్టీస్, ఇక్కడ డీటెయిల్ పేజ్, ఎడిట్ పేజ్ అనేది ఇలా రెండు ఉంటాయి. ఓకే, ఇవి వీళ్ళకి రెండు తీసేసాం అనుకోండి, అసలు ఏ యాక్షన్ ఉండదు. ఓకే, ఓన్లీ ఎడిట్ పేజ్ యాక్షన్ ఇస్తే అట్లీస్ట్ ఎడిట్ పేజ్ యాక్షన్ ఉంటుంది. ఏది ఆ ప్రొఫైల్ లెవెల్లో వాళ్ళకి. అలాగే వీటిని పేజ్ లేఅవుట్లో కంట్రోల్ చేసామండి. ఏమని, ఇప్పుడు వాళ్ళు ఒక కొత్తగా స్టూడెంట్కి ఇలా పేజ్ లేఅవుట్ కనిపించాలి, అడ్మిన్కి ఇలా పేజ్ లేఅవుట్ కనిపించాలి అనేసి డిజైన్ చేసాం. ఓకే, పేజ్ లేఅవుట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది. ఓకే, నేను అడ్మిన్కి ఒక ప్రొఫైల్ ఇచ్చేసాను, లైక్ అడ్మిన్కి ఒక పేజ్ లేఅవుట్ ఇచ్చాను. ఇక్కడ 3 పేజ్ లేఅవుట్లు ఉన్నాయి. సో నేను అడ్మిన్కి ఒక పేజ్ లేఅవుట్ ఇచ్చా, రెప్కి ఒక పేజ్ లేఅవుట్ ఇచ్చా. ఓకే, కానీ ఇప్పుడు నాకు నేనేం చేస్తున్నాను, ఒక
అబ్రాడ్ స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్ కరెక్టే. నేను కొత్తగా ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్‌ని క్రియేట్ చేయాలనుకున్నా. ఏంది డిపెండ్స్ ఆన్ పేజ్ లేఔట్ కాకుండా, ఇక్కడేంటి ఇండియన్ స్టూడెంట్, అబ్రాడ్ స్టూడెంట్ అని ఇచ్చాను. ఈ 2 కేసెస్ కాకుండా నేనేమనుకుంటున్నాను, నాకెప్పుడైతే నేనిక్కడ న్యూ అని టిక్ చేస్తానో, న్యూ స్టూడెంట్ యూనివర్సిటీలో న్యూ అని టిక్ చేసినంటే, ఇలా నాకొక పేజ్ కాకుండా, అసలు నేను క్రియేట్ చేసే ముందే నేను టైప్ ఆఫ్ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. టైప్ ఆఫ్ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకు? యాజ్ ఏ అడ్మిన్‌గా యాజ్ ఏ అడ్మిన్‌గా నేను ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంటే క్రియేట్ చేస్తానని చెప్పలేను. ఓన్లీ అబ్రాడ్ స్టూడెంటే క్రియేట్ చేస్తానని చెప్పలేను. నేను ఇండియన్ స్టూడెంట్ క్రియేట్ చేయొచ్చు, అబ్రాడ్ స్టూడెంట్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంకా డిఫరెంట్ స్టూడెంట్ క్రియేట్ చేయొచ్చు. లైక్ కంట్రీ వైస్ సింగపూర్ స్టూడెంట్ కావచ్చు, ఆస్ట్రేలియా స్టూడెంట్ కావచ్చు, థాయిలాండ్ స్టూడెంట్ కావచ్చు ఎవరైనా. సో నేను ఓన్లీ ఒక పేజ్ లేఅవుటే పెట్టుకుంటాను. ఆ పేజ్ లేఅవుట్ ఎలాగో నాకు డైరెక్ట్‌గా అసైన్ అయ్యి ఉంది కదా! సో నేను ఇందులో క్రియేట్ చేస్తాను. ఇంక నాకు వేరే పనేంటి అని అనొచ్చు. కానీ యాజ్ పర్ సిస్టమ్ కన్వీనియంట్‌గా మనం ఏం చేస్తున్నాం, నేను ఇలా ప్రతిసారి ఒకే లేఅవుట్ కాకుండా డిపెండ్స్ ఆన్ నేను క్రియేట్ చేయబోయే రికార్డ్, ఏ రికార్డ్ అయితే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నానో, రికార్డుకు తగ్గట్టు నాకు పేజ్ లేఅవుట్ రావాలి. ఏంటి రికార్డుకు తగ్గట్టు. రికార్డ్ అంటే ఏమంటారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ మనకు 3 పేజెస్ ఉన్నాయి. ఏంటంటే మీరిలా న్యూ అని ఒక టిక్ చేస్తే ఇలా కనిపించే పేజెస్ ఇది. ఈ పేజ్ కాకుండా ఏ పేజ్ నాకు ఓపెన్ అవ్వాలి, ఏ రికార్డు టైప్ తీసుకుంటే దానికి తగ్గట్టు రికార్డ్ రావాలి. లైక్ ఎలా అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇండియన్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ అని టిక్ చేసి స్టూడెంట్ లేఅవుట్ రావాలి. అలా కాకుండా ఇండియన్ స్టూడెంట్ అని టిక్ చేస్తే ఇండియనే రావాలి. అబ్రాడ్ స్టూడెంట్ అని టిక్ చేస్తే అబ్రాడ్ పేజ్ రావాలి. అంతే కానీ డైరెక్ట్‌గా ఒకటే పేజ్ లేఅవుట్ రాకుండా నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎలా చేయాలి అన్నప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే రికార్డ్ టైప్ అనే ఒక ఆప్షన్ వెళ్తాం. రికార్డ్ టైప్ ఏం చేస్తుందంటే కంట్రోల్ పేజ్ లేఅవుట్స్ అండ్ పిక్ లిస్ట్ వాల్యూస్. రికార్డ్ టైప్స్ ఆర్ యూజ్డ్ టు ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అండి. రికార్డ్ టైప్స్ అసలు ఎందుకు వాడతారు మనం అని అంటారు. అవసరం ఏంటని. రికార్డ్ టైప్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ పేజ్ లేఅవుట్స్ అండ్ పిక్ లిస్ట్ వాల్యూస్. సో ఈ పేజ్ లేఅవుట్ పిక్ లిస్ట్ వాల్యూ ఎలా కంట్రోల్ చేస్తున్నా ఇప్పుడు నేను చూస్తున్నా. నేను రికార్డ్ టైప్ అండి న్యూ తీసుకుంటున్నాను డైరెక్ట్‌గా. ఓకే. న్యూ రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. అలా 3 రికార్డ్ టైప్‌లు క్రియేట్ చేస్తున్నా. సో ప్రెజెంట్ మనకు మాస్టర్ ఏం లేదు. సో రికార్డ్ టైప్ వచ్చేసి నేను ఇండియన్ అని తీసుకున్నాను జస్ట్. ఫర్ ఇండియన్ అవైలబుల్ ఫర్ ఆల్ ప్రొఫైల్స్ అండి. ఇక్కడ చూడండి సిస్టమ్ అడ్మిన్‌కి ఇచ్చాను. సేల్స్ రేప్ ప్రొఫైల్ కూడా ఇచ్చాను. బై డిఫాల్ట్ అందరికి ఇస్తున్నాను. నెక్స్ట్. సో పేజ్ లేఅవుట్ అండి. దీనికి ఏ పేజ్ లేఅవుట్ ఇవ్వాలి? సపోజ్ ఇక్కడ ఇండియన్ అనే దానికి నేను ఇండియన్ పేజ్ లేఅవుట్ అనేది ఇచ్చాను. సేవ్ చేశాను. జస్ట్ రికార్డ్ టైపు నార్మల్ క్రియేట్ చేయొచ్చండి. మీరు ఫీల్డ్ క్రియేషన్ చేసే కంటే రికార్డ్ టైపే కొంచెం ఈజీ. సో రికార్డ్ టైప్ మళ్ళా నేను న్యూ తీసుకున్నాను. మాస్టర్. ఇక్కడ నేను అబ్రాడ్ అని జస్ట్ ఇలా ఇచ్చాను. కింద కూడా అబ్రాడ్. సో మేక్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి అబ్రాడ్ స్టూడెంట్ అనే లేఅవుట్. ఓకే. అప్లై వన్ లేఅవుట్ టు ఆల్ ప్రొఫైల్స్. మీరు ఎప్పుడైతే అబ్రాడ్ అనే రికార్డ్ టైప్ చూజ్ చేస్తారో అబ్రాడ్ స్టూడెంట్ లేఅవుట్ అనేది డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. సేవ్. మళ్ళా రికార్డ్ టైపు న్యూ. మాస్టర్ GNERL జనరల్ స్టూడెంట్. సో యాక్టివ్ మేక్ అవైలబుల్ ఫర్ ఆల్. నెక్స్ట్. సో దీనికి స్టూడెంట్ యూనివర్సిటీ లేఅవుట్ అని ఇచ్చాను. సేవ్.
సో 3 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు ఆ రికార్డ్ టైప్స్ వల్ల యూజ్ ఏంటి? వీటిని క్రియేట్ చేయటం. ఎందుకు మనం రికార్డ్ టైప్ క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు నేను స్టూడెంట్‌లోకి వెళ్తున్నాను. రిఫ్రెష్ చేశాను. న్యూ టిక్ చేశానండి. న్యూ టిక్ చేస్తే నాకు 3 రికార్డ్ టైప్స్ వస్తాయి. ఎర్లియర్‌గా మీరు స్టూడెంట్ అని టిక్ చేయంగానే స్టూడెంట్ పేజ్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడు నేను ఇండియన్ టిక్ చేస్తున్నాను. ఇండియన్ టిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టానండి. పేజ్ లేఅవుట్ చూడండి. డూప్లికేట్. ఇది ఇక్కడ చూడండి. నేను ఇండియన్ రికార్డ్ టైప్ చూజ్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ యూనివర్సిటీస్ న్యూ టిక్ చేస్తున్నాను. మీకు 3 డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నాను. అబ్రాడ్ స్టూడెంట్ అని టిక్ చేశా. కంటిన్యూ. ఓకే. ఇది ఇండియన్ స్టూడెంట్ లేఅవుట్ అండి. ఇది అబ్రాడ్ స్టూడెంట్ లేఅవుట్. డూప్లికేట్. స్టూడెంట్ న్యూ జనరల్ స్టూడెంట్. కంటిన్యూ. కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది సిస్టమ్. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇది ఒకే రికార్డు. నేను స్టూడెంట్ అనే దాంట్లో న్యూ టిక్ చేశానండి. న్యూ టిక్ చేయటం వల్ల ఒక రికార్డ్ టైప్ చూజ్ చేస్తే ఇలా వచ్చింది. ఇంకొక రికార్డ్ టైప్ చూజ్ చేస్తే 3 పేజెస్ వచ్చాయి. ఇంకొక రికార్డ్ టైప్ చూజ్ చేస్తే 2 బ్రాంచెసే వచ్చాయి. సో ఇక్కడ మనం ఏం చేసాము? డిపెండ్స్ ఆన్ రికార్డ్ టైప్‌లో ఏ రికార్డ్ టైప్‌కి ఏ పేజ్ లేఅవుట్ రావాలి. ఇక్కడ రికార్డ్ టైప్ నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే న్యూ స్టూడెంట్ అని టిక్ చేస్తారో ఇక్కడ న్యూ టిక్ చేశారు కదా! ఈ న్యూ టిక్ చేసినప్పుడు చూడండి రికార్డ్ టైప్ ఆఫ్ న్యూ రికార్డ్. ఇక్కడ మీరు న్యూ రికార్డ్ టైప్ అనేది ఇది క్లాసిక్ వర్షన్‌లో మనం లైట్నింగ్‌లోకి వెళ్దామండి. లైట్నింగ్‌లో విజిబిలిటీ అనేది యూఐ ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది దీనికంటే. స్టూడెంట్ యూనివర్సిటీస్ న్యూ టిక్ చేశానండి. స్టూడెంట్ యూనివర్సిటీస్ న్యూ. కమ్ ఆన్. కొంచెం నిద్రపోతా ఓపెన్ అవుతుందండి సిస్టమ్. న్యూ. ఇక్కడ చూడండి ఇలా వస్తుందండి. మనకి ఏ రికార్డ్ టైప్ చూజ్ చేసుకోమంటున్నారు. ఇదే మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తే వివా ఆర్ ఓసీ వాటెవర్ వాళ్ళేమంటారంటే, ఇది టైప్ ఆఫ్ రికార్డ్ ఏమంటారు? మీరు డాక్టర్‌ని తీసుకోవాలంటున్నారా? హాస్పిటల్ తీసుకోవాలనుకుంటున్నారా? ఫార్మసీ తీసుకోవాలనుకుంటున్నారా? నర్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇలా టైప్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. ఓకే. లేదా ఒక ఇన్‌స్టిట్యూషన్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ అనేది ఇది హాస్పిటల్ కాదు. కానీ ఇది ఒక ఇన్‌స్టిట్యూషన్. సో, టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఉంటాయి. మీరు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. ఏమని నేను ఒక కొత్త డాక్టర్‌ని సిస్టమ్‌లో యాడ్ చేయాలనుకుంటున్నాను. అతను రీసెంట్‌గా ఒక క్లినిక్ స్టార్ట్ చేశాడు. లేదా రీసెంట్‌గా అతని డిగ్రీ కంప్లీట్ అయిపోయి అతనికి ఒక గవర్నమెంట్ రికగ్నైజేషన్ నంబర్ ఇచ్చింది. సో, అప్పుడు లైక్ ఒక డాక్టర్ రికార్డా అతనికి ఒక డాక్టర్ అని తీసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాం. లేదా ఒక హాస్పిటల్ కొత్తగా పెట్టారు. లేదా ఒక ఫార్మసీ అనేది రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. లేదు ఇప్పటి వరకు మన సిస్టమ్‌లో లేని ఒక కొత్త కాలేజ్‌ని లేదా ఇన్‌స్టిట్యూషన్‌ని నేను స్టార్ట్ చేస్తున్నా. సో, ఇలా ఇప్పుడు ఇండియన్ అనేది టిక్ చేశామనుకోండి నెక్స్ట్. పేజ్ లేఅవుట్ చూడండి ఇప్పుడుకి రిఫ్లెక్ట్ అయింది లైట్నింగ్‌లో కూడా. ఇలా వస్తుందండి. సో, ఇక్కడ 2 బ్రాంచెస్ వచ్చాయి లైట్నింగ్‌లో చూడండి. ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. సో, నేను మీకు లైట్నింగ్‌లోనే అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను మరొక్కసారి. ఈ రికార్డ్ టైప్స్ నేను చెప్పేటప్పుడు విన్నా మీకు అంత బెనిఫిట్ ఉండదండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు నో యూజ్ అండి. ఎందుకంటే చెప్పే టైంలో ఈజీగా అనిపించొచ్చు. స్టూడెంట్ యూనివర్సిటీస్ న్యూ. ఓకే. అబ్రాడ్ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి. ఇది ఇండియన్ స్టూడెంట్‌కి, ఇది అబ్రాడ్ స్టూడెంట్‌కి. లేఅవుట్ అనేది ఎలా డిఫరెంట్ వస్తుంది. సో, ఇప్పుడు నేను ఇండియన్ స్టూడెంట్ కంటే ఇండియన్ ఓకే కరెక్ట్ అండి. అప్పుడు ఈ 2 అక్కర్లేదు కదా నాకు. ఇండియన్ స్టూడెంట్‌కి యూఎస్ఏ, యూకే అక్కర్లేదు. అలాగే ఓకే. ఇది ఇండియన్ స్టూడెంట్. ఇండియన్ స్టూడెంట్‌లో నాకు ఓన్లీ ఇండియా వస్తే చాలు. అబ్రాడ్ స్టూడెంట్‌లో నాకు ఇండియా అక్కర్లేదు. ఒక కేస్‌లో ఇండియా కావాలి. ఒక కేస్‌లో అక్కర్లేదు. మరి దీన్ని ఎలా చేస్తాము అంటే దానికే మనం రికార్డ్ టైప్స్ వాడేదండి. ఇప్పుడు రికార్డ్ టైప్స్‌లో నేను ఇండియన్ రికార్డ్ టైప్ పైన టిక్ చేశాను. టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంట్రీ ఉంది. ఎడిట్ ఉంది కదా! ఇక్కడ నేను నాకు ఇదే టైపు ఇండియన్ అన్నారు. ఇండియన్ అన్నాను కాబట్టి యూఎస్ఏ తీసేస్తున్నాను. జస్ట్ రైట్ సైడ్ తీసేసి సేవ్ చేశానండి. తర్వాత డిఫాల్ట్ కూడా నేను ఇండియాగా మార్చుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ కూడా సపోజ్ ఇప్పుడు మళ్ళా మనం
ఒక్కసారి క్లాసిక్లోకి వెళ్తున్నా, కొంచెం త్వరగా చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వడానికి మీ టైం వేస్ట్ చేయకుండా ఒక 2 to 5 మినిట్స్లో ఈ సెషన్ క్లోజ్ చేస్తానండి. సో స్టూడెంట్ యూనివర్సిటీస్, న్యూ రికార్డ్, ఇక్కడ ఇండియా తీసుకున్నానండి, కంటిన్యూ చేశాను. ఇప్పుడు చూడండి కంట్రీ నాకు ఒక ఇండియానే వస్తుంది. అదే నేను స్టూడెంట్ యూనివర్సిటీస్, న్యూ రికార్డ్, ఇండియా కాకుండా అబ్రాడ్ తీసుకున్నాను. అబ్రాడ్ టిక్ చేసినప్పుడు నాకు ఇంకా ఇండియా, యూఎస్ఏ, యూకే వస్తున్నాయి. సో నేను ఎలాగో అబ్రాడ్ టిక్ చేస్తున్నాను కదా, నాకు అబ్రాడ్లో మరి ఇండియా అక్కర్లేదు కదా, ఓన్లీ యూఎస్ఏ, యూకే కావాలి. సో వీటిని ఎలా కంట్రోల్ చేస్తారు అన్నప్పుడు అగైన్ గో టు మన ఏదైతే రికార్డ్ టైప్స్లో ఉన్నాయో, ఏది సేమ్ ఆబ్జెక్ట్ అండి, స్టూడెంట్ యూనివర్సిటీ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్ టైప్స్లోకి వెళ్తున్నాను. రికార్డ్ టైప్లోకి వెళ్ళిన తర్వాత నాకు అబ్రాడ్ అనే దానిపైన టిక్ చేసి ఇక్కడ కంట్రీ ఉంది, ఎడిట్ తీసుకొని ఎడిట్ ఆప్షన్ చూస్ చేసుకొని, ఇది అబ్రాడ్ రికార్డ్ కాబట్టి నాకు ఇండియా అక్కర్లేదు, రిమూవ్ చేశాను. ఇండియా రిమూవ్ చేశాను. ఇక్కడ డిఫాల్ట్ కూడా మీరు కావాలంటే యూఎస్ఏనా యూకేనా పెట్టుకోవచ్చు. ఐ మీన్ డిఫాల్ట్ ఆప్షన్ మనం ఇవ్వచ్చు, అది మన చాయిస్. సేవ్. ఇప్పుడు ఏం చేసాం మనము, ఏ ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్కి ఏ రికార్డ్ టైప్ ఓపెన్ అవ్వాలని, ఏ పేజ్ లేఅవుట్ ఓపెన్ అవ్వాలో డిసైడ్ చేసాము. అలాగే పిక్ లిస్ట్ వాల్యూస్, ఇక్కడ ఒక్క పిక్ లిస్ట్ ఉంది, రియల్ టైంలో మీకు చాలా ఉండొచ్చు, అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి. ఏంటి ఏది చేసినా సేమ్ కాన్సెప్ట్, అప్లికబుల్ టు ఆల్. సో ఇప్పుడు నేను న్యూ స్టూడెంట్, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ప్రెజెంట్ వరకు ఓకే, ఆల్రెడీ రిఫ్రెష్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, అబ్రాడ్ స్టూడెంట్ తీసుకొని కంటిన్యూ చేశానండి. న్యూ స్టూడెంట్ రికార్డ్లో ఇప్పుడు చూడండి, యూఎస్ఏ, యూకేనే ఉన్నాయి 2 రికార్డ్స్. నాకు ఇండియా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, రికార్డ్ టైప్లో మనము కంట్రోల్ చేసాము. సో వేరియాస్ మళ్ళా మీరు ఇక్కడ కనుక జనరల్ స్టూడెంట్ అనేది తీసుకుంటే, జనరల్ స్టూడెంట్కి మనం ఏమీ కంట్రోల్ చేయలేదు, రిస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి కంట్రీ అనేవి 3 వస్తాయి, ఇండియా, యూఎస్ఏ, యూకే వస్తున్నాయి. అదే మీరు ఇండియన్ రికార్డు కనుక చూస్ చేస్తే, న్యూ రికార్డు, న్యూ ఇండియన్ అనేది చూస్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ, ఇప్పుడు నేను ఇండియన్ అని చూస్ చేసినండి, ఇప్పుడు మనకి ఇక్కడ కంట్రీలో ఏమొస్తుంది, ఇండియా ఒక్కటే వస్తుంది. సో ఇది ఈరోజు సెషన్ అండి. ఈ రికార్డ్ టైప్స్ అనేది కొంచెం